హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఈటీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు మనం 33 ఫేస్ ఎనర్జీ మీటర్ ప్యానల్ గురించి చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి దాదాపు ఒక 1 ఇయర్ నుంచి రన్నింగ్లో ఉంది. ఇది మనం చేసిన ప్యానల్. దీంట్లో ఒక చిన్న 2 ఐసీసీఎల్ ప్రాబ్లం వచ్చినాయి, అంటే రీప్లేస్మెంట్ చేయడానికి వచ్చాం. ఇది రన్నింగ్లో ఉన్న ప్యానల్ వీడియో మనం ఇంతవరకు చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం చేసిన ప్యానల్ ఒకటి అపార్ట్మెంట్లో రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, 1 ఇయర్ నుంచి కూడా రన్నింగ్లో ఉన్న ప్యానల్. ఇది దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే మనకి దీనికి 2 ఇన్కమింగ్స్ అనమాట. 200 amps ఎంసీసీబీ, 100 amps ఎంసీసీబీ, 400 amps ఎంసీసీబీ. ఇది ఇట్లా 3 ఎందుకు వచ్చినాయి అంటే మనకి ఇది 400 amps వచ్చేసరికి 200 kVA ట్రాన్స్ఫార్మర్ అనమాట. దీనిపైన మనకి ఇటు సైడ్ ఉన్న 15 మీటర్లు చూడండి. లైన్కి 1 2 3 4 5, లైన్కి 5 కదా, 1 2 3 3 5 15 ఉంటాయి. ఈ సెక్షన్ అంతా కూడా ఈ మీటర్ మీద 3 5 15. ఆ చివరిలో ఉన్న కామన్కి సిటీ మీటర్ ఇచ్చారు. ఆ సిటీ మీటరు ఈ 200 kVA ట్రాన్స్ఫార్మర్ మీద ఉంటుంది. ఈ చివరి 200 amps ఎంసీబీ ఇన్కమింగ్ వచ్చేసరికి మనకి 160 kVA ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఈ 160 kVA ట్రాన్స్ఫార్మర్ మీద ఇటు సైడ్ ఉన్న 15 ఆపరేటింగ్ అవుతాయి. చూస్తానంటే పైన లైను, కిందది 3 5 15. ఈ 15 అనేది ఈ 200 మెయిన్ మీద ఉంటుంది. సెంటర్లో వచ్చేసరికి మనకి 62.5 kVA జనరేటర్. అది జనరేటర్కి ఇన్కమింగ్ అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు మెయిన్ పవర్ పోయినప్పుడు ప్రతి ఫ్లాట్లో కూడా ఈ ప్యానల్లో ఒక 2 ఫ్యాన్స్, ఒక 2 లైట్స్ వెలిగే వచ్చే సప్లై ఫ్లాట్లోకి ఇవ్వడం జరుగుతుంది. అది అంతవరకు ఎలాగేస్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఏసీసీఎల్ పెట్టాం కదా, చూపిస్తున్నాం అండి. ఇప్పుడు ఇది ఏసీసీఎల్ అండి. ఇప్పుడు ఏసీసీఎల్ వచ్చేసరికి మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము. ఈ ఏసీసీఎల్ మీరు చూసుకున్నట్లయితే దీనిలో మనం 10 amps వరకు సెట్ చేస్తాం. 10 amps లోడ్ 10 amps కన్నా ఇంకా ఎక్కువ లోడ్ వేస్తే వాళ్ళకి ఏసీసీఎల్ అనేది ఒక 10 సెకండ్ ట్రిప్ అయిపోతుంది. మళ్ళీ 10 సెకండ్ తర్వాత ఆన్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు 10 amps కన్నా ఎక్కువ లోడ్ వేస్తే మళ్ళీ ట్రిప్ అయిపోతుంది. కంటిన్యూస్గా లోడ్ వేసే కొద్దీ ట్రిప్ అవుతూనే ఉంటుంది. 10 amps లోపు అంటే ఒక 4 ఫ్యాన్లు, 2 లైట్లు అంతవరకు మట్టుకే లోడ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన జనరేటర్ వచ్చేసరికి మనకి 62.5 kVA జనరేటర్. అది 62.5 kVA మీద వీళ్ళు ప్రతి ఫ్లాట్లో ఒక 20 amps 30 amps వేసేస్తే లోడు జనరేటర్కి సరిపోదు కదా, లోడ్ సరిపోదు, జనరేటర్ సరిపోదు. అది ఇంకా హెవీగా 200 kVA 400 kVA జనరేటర్ తీసుకోవాలి, ఫుల్ లోడ్ తీసుకోవాలంటే. అందుకని చెప్పి ఒక పవర్ లేనప్పుడు ఒక 2 లైట్లు 4 ఫ్యాన్లు ఇవ్వడం కోసం అని చెప్పి ఒకటి 62.5 జనరేటరు. దాని అవుట్పుట్ నుంచి ప్రతి ఫ్లోర్కి ఒక 2 kVA అలా ఇస్తారు, 2 kV 3 kVA అలా ఇస్తారు అంతే. అది ఎలా తీసుకోవాలని చెప్పి ఇక్కడ సింగిల్ ఫేస్ ఏసీసీఎల్. ఇది ఎల్ మేజర్ కంపెనీ డిస్ప్లే విత్ డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. సింగిల్ ఫేస్ ఏసీసీఎల్. మీరు ఈ లైన్లో ఒకసారి చూపిస్తాను. ఇది వైరింగ్ ఎలా చేస్తామంటే మనం సింగిల్ ఫేస్ కంట్రోలర్ కదా, ఇది కింద లైన్ అంతా మనకి మీరు చూసుకున్నట్లయితే బ్లూ ఫేస్ కంట్రోలర్ ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆర్వైబీ 3 ఫేస్లు మెయిన్ సప్లై నుంచి వచ్చినాయి కదా, ఫ్యూజుల నుంచి వచ్చిన అవుట్పుట్ ఇది. ఫ్యూజుల నుంచి ఈ ఎంసీబీ అవుట్పుట్లో మనకి రెడ్ ఫేస్, ఎల్లో ఫేస్, బ్లూ ఫేస్ వచ్చేసరికి ఎస్ఎల్కి ఇచ్చాం. ఎస్ఎల్లో ఈబీ ఇన్పుట్ ఇది. ఎస్ఎల్కి చూస్తున్నారు కదా, ఈబీ అని చూస్తున్నారు కదా. ఈబీ ఇన్పుట్ వచ్చేసరికి బ్లూ ఫేస్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి డీజీ ఇన్పుట్, ఇది వచ్చేసరికి లోడు. డీజీ నుంచి ఇన్పుట్ కూడా బ్లూ ఫేస్ ఇచ్చాం, లోడ్ కూడా బ్లూ ఫేస్ వెళ్తుంది. ఇప్పుడు మనకి మీరు చూసుకున్నట్లయితే ఈ కింద ఉన్న 10 మొత్తం 30 ఫ్లాట్లు కదా, ఈ కింద నుంచి ఉన్న లైన్ మొత్తం కూడా మనకి బ్లూ ఫేస్ కంట్రోలర్ ఉంటుంది. ఈ సెంటర్లో ఉన్న లైన్ అంతా కూడా మనకి ఎల్లో ఫేస్ కంట్రోలర్ ఉంటుంది. ఈ పైన ఉన్న లైన్ అంతా కూడా మనకి రెడ్ ఫేస్ కంట్రోల్ అయ్యి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ సెక్షన్ అంతా మీకు ఎక్కువ చూసుకున్నట్టయితే ఇక్కడ కంట్రోలింగ్ అంతా రెడ్ ఫేస్ న్యూట్రల్. అలా ఈ కింద సెక్షన్లో చూసుకున్నట్టయితే ఎల్లో ఫేస్ అండ్ న్యూట్రల్. కింద చూసుకున్నట్లయితే మీకు బ్లూ ఫేస్ న్యూట్రల్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఒక ఫ్లాట్లో మనం ఏ ఫేస్ అయితే కంట్రోల్ ఇచ్చామో ఆ ఫేస్ మీద ఉన్న లైట్లు, ఫ్యాన్లు మట్టుకే పనిచేస్తాయి. ఆ ఫేస్ మీద వేరేది ఏదైనా కనెక్ట్ చేసినా పనిచేయవు. ఇప్పుడు ఆ ఫేస్ మీద ఉన్న లైట్లు ఇప్పుడు పవర్ పోయినప్పుడు ఆ ఫేస్ మీద ఉన్న మనం డీజీ అనగానే ఆ ఫేస్ మీద ఉన్న లైట్లు, ఫ్యాన్లు మట్టుకే రన్ అవుతాయి. ఇన్కేస్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ అయినా ల్యాప్టాప్ ఏదైనా యూజ్ చేసుకోవాలంటే ఆ ఫేస్ మీద ఉన్న ఒక లైట్ తెప్పించేసి కనెక్షన్ తెప్పించి ఆ ల్యాప్టాప్ సిస్టమ్ దగ్గర ఉన్న స్విచ్ బోర్డుకి మనం కనెక్షన్ ఇచ్చుకుంటే ఆ సిస్టమ్ మీకు వర్క్ అవుతుంది. అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఇది మెయిన్ ఇప్పుడు బస్ బార్ చాంబర్ నుంచి మీటర్కి 3 ఫేస్ ఇన్పుట్ వచ్చేస్తుంది. 3 ఫేస్ అవుట్పుట్ ఫీజ్ లింకుల ద్వారా డైరెక్ట్ ఎంసీబీకి వస్తుంది. ఫీజుల అవుట్పుట్ ఎంసీబీకి వచ్చింది కదా. ఈ ఎంసీబీ అవుట్పుట్లో 2 ఫేస్లు అనేది ఈ రెడ్ ఫేస్, బ్లూ ఫేస్ అనేది మన డైరెక్ట్ కంట్రోల్కి వెళ్ళిపోయింది. అక్కడ ఎల్లో ఫేస్ మట్టుకి ఈ ఏసీసీఎల్ ద్వారా మనకి లోడ్ నుంచి బయటికి వెళ్తుంది. ఇది చూసుకున్నట్టయితే 10 amps ఎంసీబీ. ఇది వచ్చేసరికి ఈ డీజీ బస్ బార్ నుంచి వస్తుంది. అది దానికి సప్లై అనేది
చూస్తున్నారు కదా, ఇది డీజీ బస్ బారు. చూసుకున్నట్టయితే అది 35 అల్యూమినియం ఆర్మోడ్ కేబుల్. అది ఇది ఎల్మేజర్ కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్. చూసుకున్నట్టయితే డీజీ బస్ బారు. డీజీ బస్ బార్ మళ్ళీ ఎక్కడ చూసుకున్నాం ఎక్కువ 2.5 వైర్లు మాత్రమే ఉంటాయి. మొత్తం ఇదంతా రన్నింగ్లో ఉన్న ప్యానల్ ఇది. డీజీ ఇప్పుడు జనరేటర్ మీద ఎంత లోడ్ పడుతుంది, ఎంత యాంప్స్ లోడ్ ఉందని చెప్పి మొత్తం చెక్ చేసుకోవడానికి. అది ఇప్పుడు పవర్ పోలేదు కాబట్టి డీజీ మీద 2 యాంప్స్ లోడే ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఎంసీబీలకి సప్లై అనేది మనకి ఆ ఏటీఎస్ ఆన్ చేయంగా ఏటీఎస్ అవుట్పుట్లో ఉన్న బస్ బార్ నుంచి ఈ 2 వైర్లకి ఇన్పుట్ సప్లై వస్తుంది. చూస్తున్నారు కదా, లోపల నుంచి వచ్చినాయి. దీని అవుట్పుట్ వచ్చేసరికి ఎంసీబీ అవుట్పుట్ వచ్చేసరికి మనకి డీజీ ఇన్పుట్ ఫేస్ న్యూట్రల్కి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు లోడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ సప్లై ఆన్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు డీజీలో ఉంది ఇది, ఎందుకంటే డీజీ సప్లై ఆన్ అయింది కాబట్టి. డీజీ సప్లై ఆన్లో ఉంది కాబట్టి ఇప్పుడు డీజీ ఆన్ అయింది కదా. ఇప్పుడు మనకి మెయిన్ సప్లై వచ్చేసింది. డీజీ కట్ అయిపోయి మెయిన్ కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు లోడ్కి. డీజీ ఆన్లో ఉన్నా సరే, డీజీ పవర్ ఆన్లో ఉన్నా సరే మనకి మెయిన్ పవర్ ఉంది కాబట్టి డీజీ అనేది కట్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు డీజీ ఆఫ్ చేస్తాం. మొత్తం డిస్ప్లే అయిపోయింది కదా. ఓన్లీ ఇది ఏసీ సేల్ అనేది డీజీ సప్లై ఉన్నప్పుడే డిస్ప్లే మనకు చూపిస్తుంది. జనరేటర్ సప్లై ఉన్నప్పుడు మనకి ఎంత లోడ్ తీసుకుంటానంటే అనేది ఇక్కడ మెయిన్ ఈబీ ఇండికేటర్ ఆన్లో ఉంది కాబట్టి మీకు ఈబీ సప్లై కంటిన్యూస్గా ఈబీ సప్లై ఆన్లో ఉంది కాబట్టి మీకు ఈబీ సప్లై అయితే కంటిన్యూస్గా లోడ్కి అనేది వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మెయిన్ బస్ బార్ ఛాంబర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసుకున్నట్టయితే ఇది మెయిన్ 15 to 10 అల్యూమినియం బస్ బార్ అనమాట. ఇది లోపల పైప్స్ వైర్స్ అన్ని వెళ్ళడానికి కూడా మనకి లోపలంతా ఇంటర్నల్ ఐరన్ పైప్స్ వాడడం జరిగింది, వైర్లు అవి బయటకు కనిపించుకోవడానికి. అది వచ్చేసరికి మనకి మెయిన్ స్విచ్ లెగ్రాండ్ 4 పోల్ 400 amps ఎంసీబీ మెయిన్ స్విచ్. అది మీరు చూసుకున్నట్లయితే సిటీ కాయిల్స్ అవి 400 వాట్ సిటీ కాయిల్స్. ఇక్కడ మనకి వోల్ట్ మీటర్, ఆంప్స్ మీటర్ దాంట్లో చూపిస్తున్నట్టు. ఇది వచ్చేసరికి సెకండ్ 160 kV ట్రాన్స్ఫార్మర్ అని చెప్పాం కదా, దీనికి సీల్ వేస్తారు, లేకపోతే ఈ బస్ బార్ డోర్ కూడా ఓపెన్ చేసి చూపించామండి మీకు. చూస్తున్నారుగా, ప్యానల్ అంతా హెవీగా చేసాం. ఇది వచ్చేసరికి ఈ మోడల్ ప్లస్ టైప్ ప్యానల్. ఇది మీటర్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు లోపల షీట్ కానీ మీటర్కి ఫిట్టింగ్ చేసుకోవడానికి మనం పెట్టే సైజులు అన్నీ కూడా మీటర్ ఫిట్టింగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోయినాయి. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు మీటర్ కన్నా మినిమం ఎంత సైజు ఉంటాయి కానీ పర్ఫెక్ట్గా ఉండదు. కొంతమంది 12 అంగుళాలు 10 అంగుళాలు 13 అంగుళాలు పెట్టేసి చేసేస్తారు. మీటర్ అటు ఇటు స్పేస్ అనేది ఉండదు మీటర్కి. చూసారు కదా ఇప్పుడు ఎంత స్పేస్ ఉందో మీటర్కి లోపల ఛాంబర్లో. అది ఇప్పుడు వచ్చేసరికి ఈ ఛాంబర్లో చూసుకున్నట్టయితే దీని లోపల ఇప్పుడు మనకి ఇది సిటీ మీటర్ కానీ ఛాంబర్ చేసాం. వీళ్ళకి సిటీ మీటర్ కాదు, నార్మల్ మీటరే ఇచ్చారు. కానీ మనం ఈ ప్రొవిజన్ అంతా కూడా సిటీ మీటర్ అని చెప్పి ఇచ్చేసాం. కింద వచ్చేసరికి 200 amps ఫ్యూజులు ఉంటాయి. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ ఆటోమేటిక్ సిస్టమ్. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా స్ట్రీట్ లైట్ ఆటోమేటిక్. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూపిస్తాను. మీరు ఈ లైట్ చూస్తున్నారు కదా, ఈ లైట్ వచ్చేసరికి మనకి ప్రతి చెట్టు దగ్గర ఒక లైట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది చూస్తున్నారు కదా లైట్, ప్రతి చెట్టు దగ్గర మనకి లైటింగ్ చుట్టూరు, అపార్ట్మెంట్ చుట్టూరు కూడా అదేవిధంగా లైట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ లైట్లన్నీ కూడా మనకి ఈవినింగ్ 6 కానైపోయి మళ్ళీ ఈవినింగ్ 10కి కొన్ని ఆగిపోతాయి, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అది ఆటోమేటిక్గా జరగడం కోసం మనం 24 hours టైమర్స్ యూజ్ చేసాం. ఇదేవిధంగా చుట్టూరు వాల్ పైన ఉన్న లైట్లు కానీ ఎలివేషన్లో వెలిగే లైట్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఈ కంట్రోలర్ ద్వారా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. కొన్ని లైట్స్ మటుకి 6 to 10 అంటే ఈవినింగ్ 6 to నైట్ 10కి ఆగిపోతాయి. కొన్ని లైట్స్ మటుకి ఈవినింగ్ 6 to మళ్ళీ మార్నింగ్ 6 వరకు ఆన్లో ఉంటాయి. ఇప్పుడు వాటి అవుట్పుట్ అంతా మనకి ఈ డీబీ అంతా వర్క్ అయ్యేది వాటి అవుట్పుట్ మీదే. ఈ డీబీకి సప్లై అప్పుడు ఆ టైమర్స్ పవర్ ఇచ్చినప్పుడే మటుకే ఈ డీబీకి మీరు చూస్తున్నారుగా ఈ లైటింగ్ డీబీ పవర్ వస్తుంది. ఇది మొత్తం 2 ప్యానల్ ఇవి. ఇక్కడ మనకి ఈ 2 ప్యానల్ కూడా ఇక్కడ జాయింట్ అవుతాయి అన్నమాట. ఇది
నెక్స్ట్ 1 ఇయర్ అయిపోతుంది ఫ్యాన్లు, 1 ఇయర్ అయిపోతుందో చూస్తారు కదా. ఇంకా పెయింట్ కానీ ఎక్కడ కానీ రస్ట్ కానీ ఏం ప్రాబ్లం లేకుండా ఎంత నీట్గా ఉందో. వీళ్ళు ఇంకా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే ప్యానల్ అనేది ఇంకా మనకి చాలా నీట్గా ఉంటుంది ప్యానల్ అనేది. నెక్స్ట్ ఈ ఫ్లాట్లోంచి వచ్చిన వైర్లు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తాయి. చూస్తున్నారు కదా, ప్రతి ఫ్లాట్లోంచి ఈ విధంగా వైర్లు వచ్చేసినాయి. ఇప్పుడు వాటిని వీళ్ళు ఈ విధంగా నెట్గా పైప్ లైన్ చేసి తీసుకున్నారు. బ్యాక్ సైడ్కి నేను వెళ్ళకపోవచ్చు, కానీ మొబైల్ ద్వారా చూపిస్తాను. చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ నీట్గా పైప్ లైనింగ్ చేసి తీసుకోవడం జరిగింది లోపలికి, ప్యానల్ లోపలికి ఇన్పుట్ అనేది. ఈ ప్యానల్ అవుట్పుట్ అనేది ఫ్లాట్స్లోకి ఆ విధంగా తీసుకున్నారు. ఒకసారి ఇది లోపల చేసి ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. అది కూడా అక్కడ మీకు కింద కార్నర్లో చూసినట్టు ఎల్లో కలర్ ఫ్లెక్సిబుల్ పైప్, అది ఎల్లో కలర్ పైప్లోంచి వాళ్ళు వైర్లు అనేది ప్యానల్ లోపలికి తీసుకున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్యానల్ ఎలక్ట్రికల్ ప్యానల్ 30 మీటర్స్కి ఇది. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ